సిక్స్త్ క్లాస్ సైన్స్ లెసన్ 8th లెసన్ చెప్పుకుంటున్నాము. దారాల నుంచి దుస్తుల దాకా. ఫస్ట్ పాయింట్ వచ్చేసి వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. వస్త్ర పరిశ్రమలో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. పుస్తకాల సంచి తయారు చేయడానికి ఉపయోగించే గుడ్డ ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే దుప్పట్లు, దిండుగలీబులకు వాడే గుడ్డ మరొక రకంగా ఉంటుంది. దుస్తుల తయారీకే కాకుండా జెండాలు, బ్యానర్లు, కిటికీ తెరలు, పుస్తకాల బైండింగ్లలో కూడా రకరకాల గుడ్డలను ఉపయోగిస్తారు. బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ బైండింగ్లో ఉపయోగించే గుడ్డను కాలికో అంటారు. పట్టుపురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగుల నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. పట్టుపురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టును తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. నూలు, ఉన్ని, పాలిస్టర్ మొదలైన రకాల వస్త్రాల గురించి మీకు తెలుసు. ఇవన్నీ వివిధ రకాల దారాలతో తయారయ్యాయి. కొన్ని దారాలు పత్తి, జనుము మొదలైన మొక్కల నుంచి తయారవుతాయి. కొన్ని దారాలు ఎలా తయారవుతాయంటే పత్తి, జనుము మొదలైన మొక్కల నుంచి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలను తయారు చేయడానికి ఉపయోగించే దారాలేమో జంతువుల నుండి తయారవుతాయి. పట్టు, ఉన్ని లాంటి వస్త్రాలు తయారు చేయడానికి ఉపయోగించే దారాలు జంతువుల నుండి తయారవుతాయి. ఇలా మొక్కల నుండి, జంతువుల నుంచి తయారయ్యే దారాలను సహజమైన దారాలు అంటారు. జంతువుల నుంచి కానీ మొక్కల నుంచి కానీ తయారైనటువంటి దారాలను సహజమైన దారాలు అంటారు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం సహజ దారాలతో పాటు రసాయన పదార్థాలతో చేసిన దారాలతో కూడా వస్త్రాలు తయారు చేస్తున్నారు. ఏంటివంటే అవి పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, ఆక్రిలిన్ మొదలైనవన్నీ ఇలాంటివే. వీటిని కృత్రిమ దారాలు అంటారు. పాలిస్టర్, టెర్లిన్, నైలాన్, ఆక్రిలిన్ మొదలైనవన్నీ ఇలాంటివే. వీటిని కృత్రిమ దారాలు అంటారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్, పారాగ్రాఫ్స్ ఇంపార్టెంట్. ఆదిమానవులు చెట్ల ఆకులు, బెరళ్ళు, జంతువుల చర్మాల దుస్తులను ధరించేవారు కదా. పూర్వకాలంలో లోహాలతో కూడా దుస్తులు తయారు చేసేవారు. యుద్ధంలో పాల్గొనే సైనికులు ఇనుములాంటి లోహాలతో తయారైన తొడుగులను ధరించేవారు. ఇలాంటి దుస్తులను చారిత్ర వస్తు ప్రదర్శనశాలలోనూ టెలివిజన్ కార్యక్రమాల్లోనూ చూడవచ్చు. ఇలాంటి దుస్తులని చారిత్రక వస్తు ప్రదర్శనశాలల్లోనూ టెలివిజన్ కార్యక్రమాల్లోనూ చూడవచ్చు. ఇనుముతో తయారు చేసినటువంటి దుస్తులని. ప్రపంచంలో ఎక్కువ వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. ఇక్కడ పాయింట్స్ నేను చూడండి ఫ్రెండ్స్. పట్టు వస్త్రాలు నునుపుగా జారే స్వభావం కలిగి ఉంటాయి. పట్టు వస్త్రాలు. నూలు వస్త్రాలేమో నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి అన్నమాట. నూలు వస్త్రాలు నునుపుగా ఉన్నప్పటికీ ముతకగా, మందంగా ఉంటాయి. కృత్రిమ వస్త్రాలను కాల్చితే ఘాటైన వాసన వస్తుంది. సహజమైన దారాలు. పత్తి, జనుము, ఉన్ని, పట్టులను సహజమైన దారాలని పేర్కొంటారు. పత్తి, జనుము, ఉన్ని, పట్టులను సహజమైన దారాలని పేర్కొంటారు. ఈ విభాగంలో మనం పత్తి, జనుము దారాల గురించి వివరంగా తెలుసుకుందాం. పత్తి మనకు పత్తికాయ నుండి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలల్లో పత్తి పంట పండుతుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి విస్తారంగా పండుతుంది. పత్తి మనకు పత్తికాయ నుండి లభిస్తుంది. సాధారణంగా నల్లరేగడి నేలల్లో పత్తి పంట పండుతుంది. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పత్తి విస్తారంగా పండుతుంది. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. సన్నని వెంట్రుకల వంటి వాటిని చూశారు కదా, వీటిని పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. సన్నని వెంట్రుకల వంటి వాటిని చూశారు కదా, వీటిని పత్తి దారాలు లేదా పత్తి పీచు దారాలు అంటారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూది నుంచి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు.
పత్తి కాయల నుండి పత్తిని తీసి గింజలు వేరు చేసిన తర్వాత దానిని సాధారణంగా దూది అని పిలుస్తారు. పత్తి కాయల నుండి పత్తిని తీసి గింజలను వేరు చేసిన తర్వాత దాన్ని సాధారణంగా దూది అని పిలుస్తారు. దూది పీచులను దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేస్తారు. ఇలా శుభ్రం చేసిన దూదిని దారాలుగా వడకడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ దారాలు వస్త్రాలు నేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు. దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా, రసాయనాలు పూయడం ద్వారా దారాలు గట్టిగా తయారవుతాయి. వీటిని రంగులు అద్ది వస్త్రాలు నేస్తారు. ఇక్కడ పత్తికాయ నుండి పత్తిని తీసిన గింజలనేమో వేరు చేసి దాని తర్వాత సాధారణంగా దూది అని పిలుస్తారు. వీటిని పీచు దువ్వెనలతో దువ్వి కడిగి శుభ్రం చేసిన తర్వాత దూది దారాలు వడకడానికి ఉపయోగిస్తారు. అయితే ఈ దారాలు వస్త్రాలు నేయడానికి సరిపడినంత గట్టిగా ఉండవు అన్నమాట. అయితే దాని దారాన్ని బాగా పురిపెట్టడం ద్వారా, రసాయనాలను పూయడం ద్వారా దారాలు గట్టిగా తయారవుతాయి. వీటికి రంగులు అద్ది వస్త్రాలు నేస్తారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మన రాష్ట్రంలో పత్తి విస్తారంగా పండుతుంది. పొలాల్లో పత్తి కాయలు కోయడంలో పిల్లలు పనిచేస్తుంటారు. ఇలా బాల కార్మికులుగా మారుతున్న పిల్లలను కాపాడడానికి అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. పిల్లలు బలవంతంగా ఎందుకు బాల కార్మికులుగా మారుతున్నారో ఆలోచించి పరిష్కారాలు సూచించండి. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. వాల్డో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం, స్పిన్నింగ్ అంటారు. దూది పీచును ఉపయోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం, స్పిన్నింగ్ అంటారు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. స్వాతంత్రోద్యమ కాలంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వయంగా ఇళ్లలోనే నేత మొగ్గాలతో చేసిన బట్టలే ధరించాలని ఇచ్చిన పిలుపుతో ప్రజలంతా నూలు బట్టలు ధరించడం మొదలుపెట్టారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా విదేశీ వస్తువులు, దుస్తులను తగలబెట్టి దేశభక్తి చాటుకున్నారు. ఈ క్వశ్చన్ మొన్న ఎగ్జామ్లో వచ్చింది ఫ్రెండ్స్. 2024 టెట్ 2లో వచ్చింది ఫ్రెండ్స్, 9th రోజు. స్వదేశీ ఉద్యమం, ఏ ఉద్యమంలో బట్టలని వారే తయారు చేసి ధరించాలని వచ్చింది, అది స్వదేశీ ఉద్యమము. ఇక్కడ నుంచే వచ్చింది. వడ్లు, మిరపకాయలు, వేరుశెనగలు, కందులు మొదలైన వాటిని రైతులు గోనె సంచులో నింపి ఉంచుతారు. రకరకాలైన వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేయడానికి, రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగించే గోనె సంచులు మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు. గోనె సంచులు బరువైన వస్తువులను మోయడానికి అనువుగా ఉంటాయి. గోనె సంచులను మందంగా ఉండే జనపనారతో తయారు చేస్తారు. జనపనారతో గోనె సంచులు తయారు చేస్తారు. గోనె సంచులు బరువైన వస్తువులు మోయడానికి అనువుగా ఉంటాయి. పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అని కూడా పిలుస్తారు. అయితే జనపనార దారాలు పత్తి దారాల్లో ఉండవు. ఇవి గట్టిగా గరుకుగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు. పత్తిలాగే జనపనార కూడా నేయడానికి ఉపయోగపడుతుంది. దీన్ని బంగారు దారం అంటారు. బంగారు దారం అని అంటారనమాట, పిలుస్తారు. అని అయితే జనపనార దారాలు పత్తి దారాల్లో ఉండవు. ఇవి గట్టిగా గరుకుగా ఉంటాయి. అందువల్ల బట్టలు నేయడానికి ఉపయోగపడవు. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మన రోజువారీ అవసరాలకు ప్రతి దానికి పాలిథిన్ సంచులు ఉపయోగిస్తుంటాము. ఇవి నీళ్ళల్లో సులభంగా కలిసిపోవు. మన పర్యావరణానికి ప్రమాదం కలగకుండా ఉండాలంటే మనం పాలిథిన్ సంచులకు బదులుగా గుడ్డ సంచులను వాడడం అలవాటు చేసుకుందాము. జనుము దారాలను జనుప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు. జనుము దారాలను జనుప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుము మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానబెట్టడం వల్ల కాండం మీద ఉండే బెరడు చివికిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీనినే జనపనార అంటారు. జనుము దారాలను జనుప మొక్కల కాండం నుంచి తయారు చేస్తారు. పూతకు వచ్చిన జనుపు మొక్కలను కోసి నీటిలో కొన్ని రోజుల పాటు నానబెడతారు. ఇలా నానబెట్టడం వల్ల కాండం మీద ఉండే బెరడును చితికిపోతుంది. దీన్ని వేరు చేస్తారు. దీనినే జనపనార అంటారు. డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారం మైక్రోఫైబర్ను తయారు చేశారు. డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మదారంను తయారు చేశారు. మైక్రోఫైబర్ను తయారు చేశారు. డాక్టర్ మియోషి ఒకామోటో అను శాస్త్రవేత్త 1970లో
మొట్టమొదటి సూక్ష్మధారం మైక్రోఫైబర్ను తయారు చేశారు. పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుండి కూడా దారాలు తయారు చేస్తారు. గోగునారతో చామగడ్డని కిత్తనార అని కూడా అంటారు. కిత్తనార, చాగమట్ట, కిత్తనార నారలతో తాళ్ళు పెనడానికి మీరు ఎప్పుడైనా చూసారా? జనుము, కొర్రమీను, కొర్రలు మొదలైన మొక్కల నుంచి తీసిన దారాలతో కూడా బట్టలు నేస్తారు. పత్తితో పోల్చినప్పుడు వీటి తయారీ చాలా తక్కువగా ఉంటుంది. పత్తి జనుముతో పాటు గోంగూర, వెదురు మొక్కల నుండి కూడా దారాలు తయారు చేస్తారు. ఓకే. గోగునారతో చాగమట్ట అంటే కిత్తనార నారలతో తాళ్ళు పెనడాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? జనుమును, కొర్ర మొదలైన మొక్కల నుండి తీసిన దారాలతో కూడా బట్టలు నేస్తారు. పత్తితో పోల్చినప్పుడు వీటిని తయారీ చాలా తక్కువగా ఉంటుంది. తకిలీలు రాట్నంతో వడికిన దారాన్ని నిలువు, పడుగు, అడ్డు, పేక వరుసలలో అమర్చి మగ్గాలలో వస్త్రాలు నేస్తారు. ఇలా పడుగు, పేక అనే 2 వరుసల దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. ఓకే. నిలువు అంటే పడుగు అని అర్థం, అడ్డు అంటే పేక అని అర్థం. నిలువు వరుస, అడ్డు వరుస. నిలువు అంటే పడుగు, అడ్డు అంటే పేక. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నిలువు అనేది 3 అక్షరాలు కాబట్టి ఇక్కడ పడుగు అనేది కూడా 3 అక్షరాలు ఉంది. అడ్డు అనేది 2 అక్షరాలు కాబట్టి పేక అనేది కూడా 2 అక్షరాలతో ఉంది. ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోండి. తకిలీలు రాట్నంలో వడికిన దారాన్ని నిలువు, పడుగు, అడ్డు, పేక వరుసలలో అమర్చి మగ్గాలతో వస్త్రాలు నేస్తారు. ఇలా పడుగు, పేక అనే 2 వరుస దారాలను కలిపి వస్త్రాలు తయారు చేయడాన్ని నేత నేయడం అంటారు. ప్రస్తుతం యంత్రాలను ఉపయోగించి నేత నేయడం ద్వారా వస్త్రాలను పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. విద్యుత్ సహాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలు అంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. విద్యుత్ సాయంతో నడిచే నేత యంత్రాలను మరమగ్గాలంటారు. ఇళ్లలో ఏర్పాటు చేసుకొని చేతితో నేత నేయడానికి వీలుగా ఉపయోగించే వాటిని చేనేత మగ్గాలు అంటారు. మనం వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలాసార్లు అడిగారు. మనం వస్త్ర పరిశ్రమలో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారంట ఫ్రెండ్స్. పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లిలో చేనేత పరిశ్రమలున్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతి గాంచినవి. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమలు బాగా అభివృద్ధి చెంది గద్వాల్, సిరిసిల్ల, వెంకటగిరి, కొత్తకోట, నారాయణపేట, పోచంపల్లి చేనేత పరిశ్రమలున్నాయి. వరంగల్ తివాచీలు నాణ్యతకు, మన్నికకు ప్రఖ్యాతి గాంచినవి. తాటాకు, ఈతాకులతో కూడా చేపలు అల్లుతారు. తాటాకు, ఈతాకులతో కూడా చేపలు అల్లుతారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం, ఇవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పత్తి, ఉన్ని, పట్టు, జనుము మొదలైన దారాలు మొక్కలు, జంతువుల నుంచి తయారవుతాయి. వీటిని సహజ దారాలు అంటారు. పత్తి, ఉన్ని, పట్టు, జనుము మొదలైన దారాలు మొక్కలు, జంతువుల నుంచి తయారవుతాయి. వీటిని సహజ దారాలు అంటారు. రాసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు. రాసాయనిక పదార్థాలను ఉపయోగించి తయారు చేసిన వాటిని కృత్రిమ లేదా సింథటిక్ దారాలు అంటారు. సన్నని పీచు వంటి వాటిని దారపు పోగులు అంటారు. వీటి నుండి దారం తయారవుతుంది. ఈ దారాలతో వస్త్రాలు నేస్తారు. సన్నటి పీచు వంటి వాటిని దారపు పోగులు అంటారు. వీటి నుండి దారం తయారవుతుంది. ఈ దారాలతో వస్త్రాలు నేస్తారు. పత్తికాయ దూది నుండి పత్తి దారం తయారవుతుంది. పత్తికాయ దూది నుండి పత్తి దారం తయారవుతుంది. జనుము బెరడుతో జనపనార తయారు చేస్తారు. జనుము బెరడుతో జనపనార తయారు చేస్తారు. పత్తికాయల నుండి గింజలు తీసి దూదిని వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. ఇది చాలాసార్లు అడిగిన ఫ్రెండ్స్. పత్తికాయ నుంచి గింజలు తీసి దూదిని వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. దూదిని వినియోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. దూదిని వినియోగించి నూలు దారాలు తయారు చేయడాన్ని వడకడం అంటారు. మరమగ్గాలు చేనేత మగ్గాల ద్వారా వస్త్రాలు నేస్తారు. మరమగ్గాలు చేనేత మగ్గాల ద్వారా వస్త్రాలను నేస్తారు.
కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏదో జనపనార కథ అనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జనపనార విస్తారంగా పండిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంట విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జనపనారను విస్తారంగా పండిస్తారంట. ఇక్కడ లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. ఒక పత్తికాయ నుంచి 500 మీటర్ల పొడవైన దారాన్ని తీయవచ్చు. కర్రగుజ్జుకు రసాయనాలను కలిపి రేయాన్ దారాలను తయారు చేస్తారు. మనం వస్త్ర పరిశ్రమల్లో ఎక్కువగా ఉపయోగించే పాలిస్టర్ దారాలను పెట్రోలియం నుంచి తయారు చేస్తారు. డాక్టర్ వియోషి ఓకమోటో అను శాస్త్రవేత్త 1970లో మొట్టమొదటి సూక్ష్మద్వారం మైక్రో ఫైబర్ను తయారు చేశాడు. వాల్టో ఎల్ సీమన్ అనే శాస్త్రవేత్త ఫ్లెక్సీల తయారీలో ఉపయోగించే పాలీవినైల్ క్లోరైడ్ను కనుగొన్నాడు. 1823 సంవత్సరంలో చార్లెస్ మెకింతోష్ అనే స్కాటిష్ శాస్త్రవేత్త వర్షానికి తడవని బట్టలను తయారు చేశాడు. ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే ఉన్ని వస్త్రాల తయారీకి గొర్రెల ఉన్నిని ఉపయోగిస్తారు. పట్టుపురుగుల నుంచి పట్టు తీసినట్లుగానే సాలెపురుగు నుంచి కూడా పట్టుని తీయడానికి శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. వస్త్ర పరిశ్రమల్లో కర్బన దారాలు సరికొత్త ఆవిష్కరణ. ఓకే ఫ్రెండ్స్, 6th క్లాస్ సైన్స్లో 8th లెసన్ కంప్లీట్ అయ్యింది. ఓన్లీ ఇంపార్టెంట్ పాయింట్సే చెప్పాను. ఈ కింద ఉన్న లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 times చెప్పడం జరిగింది. మీరు ఫస్ట్ ఓవరాల్గా టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకున్న తర్వాత మీరు ఏదైనా వర్క్ చేస్తూ ర్యాపిడ్ రివిజన్గా ఈ క్లాస్ పెట్టుకొని వింటూ ఉంటే మీకు యూజ్ అవుతుంది. మీరు చదివినవి అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. ఖచ్చితంగా వీడియో క్లాస్ చూసే చదువుతామంటే అది కాదు. ఫస్ట్ మీరు లెసన్ చదవాలి. ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మ్యాక్సిమం టోటల్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను. 1% ఎక్కడైనా ఉంటే మిగిలిపోవచ్చు, కానీ 99% అన్నీ ఎల్లో కలర్ పెన్తోన గీసి అవి మాత్రమే మీకు చెప్పడం జరిగింది. టెక్స్ట్ బుక్ మొత్తం చదివిన తర్వాతనే నేను వీడియో చేస్తున్నాను.